హాయ్ హలో అందరూ బాగున్నారా? సో ఆఫ్టర్ అ లాంగ్ మరి అంత లాగ్ వద్దులే కానీ నేను బెంగళూరు సెటిల్ అని చాలామందికి తెలుసు. సో నేను ట్రావెలింగ్ అంటే నాకు చాలా ఇష్టం, బట్ పెద్దగా ట్రావెల్ చేయలేదు ఇప్పటివరకు. సో ఏదో మీ పుణ్యం వల్ల సో మీకు లొకేషన్స్ చూపించడం కోసం నేను కూడా ఒక స్టెప్ తీసుకొని బయటకు వెళ్తున్నాను. సో ఇది యాక్చువల్లీ మా ఇంటి దగ్గర నుంచి హార్డ్లీ ఒక 65 కిలోమీటర్స్ అవే ఉంటుంది. సో నేను చెప్తుంది ఏదంటే ఆదియోగి శివ టెంపుల్ గురించి, ఆ స్టాచ్యూ గురించి మీరు వినే ఉంటారు చాలా వరకు కూడా. సో ఆల్మోస్ట్ మనకి శివుడిది ఒక పెద్ద స్టాచ్యూ ఉంటుంది. సో ఇప్పటి వరకు నేను ఎప్పుడు ట్రావెల్ చేసింది లేదు ఈ ప్లేస్కి. సో నాకు 65 కిలోమీటర్స్ అని నాకు ఇప్పటివరకు తెలియదు. సో ఇక్కడికి వెళ్ళే దారిలో అయితే నాకు చాలా నచ్చింది. ఎందుకంటే మనకి ఇక్కడ ఈ యొక్క లొకేషన్కి వెళ్ళడానికి పెద్దగా ట్రాఫిక్ లేదు, హైవే కామ్గా ప్లెజెంట్గా, అండ్ క్లైమేట్ మీరు చూస్తున్నారు కదా, చాలా బాగుంది. చల్లగా హాయిగా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో మ్యాక్సిమం ఇక్కడ ఎవరైనా వెహికల్లో ఇలా వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ ఆల్మోస్ట్ మీరు ఇక్కడ మంచిగా ఫొటోస్ అవి తీసుకుంటూ మంచి మ్యూజిక్ పెట్టుకుంటూ ఎంజాయ్ అయితే చేయవచ్చు. పక్కా మీరు ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడ హార్డ్లీ మీకు మార్నింగ్ అయినా మీరు వెళ్ళొచ్చు, ఈవినింగ్ అయితే మీకు అరౌండ్ ఒక 8-8:30 అలా క్లోజ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మీకు ఈ యొక్క లొకేషన్కి వెళ్ళడానికి మీకు ఎలాంటి టికెట్స్ ప్రైస్ అనేది లేదు. అండ్ ఇది మనకి హైదరాబాద్, ఆల్మోస్ట్ మనకి ఆంధ్ర బార్డర్ అనమాట. సో ఇక్కడికి వెళ్ళాకే నాకు తెలిసింది చాలా వరకు అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారు. నాకు ఒక్క నిమిషం అయితే ఓ మై గాడ్ నేను ఆంధ్రాకి వచ్చేసానేమో అనిపించింది. నాకు అంత బాగా నచ్చింది. ఎక్కడో ఎవరో నిన్న ఆల్మోస్ట్ మేము కూర్చుని ప్రసాదం తింటుంటే ఎవరో వెనకాల నుంచి మనసున ఉన్నదని పాట వింటుంటే ఇదేంటి పాత పాటలు ఇక్కడ ఎవరు వింటున్నారు అంటే ఆయన చూస్తే వెనకాలంతా ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళని చక్కగా శుభ్రంగా ఫ్యామిలీ అంతా వచ్చి కూర్చొని చక్కగా సాంగ్స్ వినుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది ఆఫ్టర్ లాంగ్ టైం. ఎందుకు అంటే నేను ఇంతకుముందు మీకు కొంతమంది అడిగారు ఇన్న వాయిస్ పార్ట్స్ వైజ్గా చేస్తున్నప్పుడు. సో ఎస్, నేను కూడా ఒక హ్యూమన్నే కాబట్టి ఐ డూ హ్యావ్ లాట్స్ ఆఫ్ హడల్స్ ఇన్ మై లైఫ్. సో అందరికీ లైఫ్ అనేది స్మూత్గా అప్స్ అండ్ డౌన్స్ లేకుండా ఉంటుందంటే ఐ డోంట్ బిలీవ్ యాక్చువల్లీ. డామ్ ఇట్ వోంట్ హ్యాపెన్ టు ఎనీవన్. సో అందరూ మనుషులు అన్నాక ప్రాబ్లమ్స్ అనేవి ఉంటుంది. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి తీసుకునే ఒక స్టెప్స్ ఉంటుంది కదా, అది జడ్జ్ చేస్తుంది అనమాట. మన అల్టిమేట్ లైఫ్ టార్గెట్ ఎలా ఉండాలో అనేది అది డిసైడ్ చేస్తుంది. సో వీ కాంట్ ఎప్పుడు ఏదో ఒక జరిగిపోయిందని అక్కడ ఆగిపోలేము కదా, ఒక స్టెప్ అనేది తీసుకుంటేనే మనకంటే ఒక ఐడెంటిటీ ఉంటుంది. సో ప్రజెంట్ నేను చేస్తున్న ఒక జర్నీలో దాని గురించి నేను హంట్ చేస్తున్నాను. నా లైఫ్కి ఒక పర్పస్ కానివ్వండి, నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి అని చెప్పేసి ఇలా ట్రావెల్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఆల్మోస్ట్ మీకు కనిపిస్తుంది కదా వచ్చేసాము. సో ఈ సైడ్ అంతా ఆల్మోస్ట్ ఇక్కడ కూడా అంత రెస్టారెంట్ షాపింగ్స్ అన్నీ ఉన్నాయి. సో ఈ లొకేషన్లో అయితే వామ్మో ఏం అడుగుతారు, ఫొటోస్ దిగుతానే ఉన్నారు. నేనైతే నా వల్ల కాదు, ఇక్కడ ఎండ వస్తుంది అని చెప్పేసి నేను ఒక కార్నర్లో ఉంచున్నాను. బట్ స్టిల్ ఐ గాట్ సమ్ పిక్చర్స్, అవి కూడా మీకు ఈ వీడియోలో యాడ్ చేశాను. చాలా బాగా వచ్చినాయి. ఈ యొక్క ఏమంటారు ఎంట్రన్స్ తర్వాత ఒక ఆర్చ్ తర్వాత లోపల ఇంకా కొంచెం ట్రావెల్ చేయాలన్నమాట. లోపలికి వెళ్తే మీకు ఆల్మోస్ట్ రైట్ హ్యాండ్ సైడ్ నుంచి ఒక చిన్నగా ఆల్మోస్ట్ మీకు కనిపిస్తుంది ఆ స్టాచ్యూ అని. సో ఈ యొక్క జర్నీలో ఈ నేచర్ ఇదంతా నేను ఫీల్ అవుతున్నప్పుడు ఐ రియల్లీ ఫెల్ట్ ఓ మై గాడ్. ఎందుకంటే నాకు ఇలాంటి గ్రీనరీ ప్లేసెస్ రిలాక్సేషన్ చాలా బాగా ఇస్తుంది. ఎందుకంటే మీకు లాస్ట్ టైం చెప్పాను జస్ట్ నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉండే అని చెప్పేసి. సో ఇక్కడికి వచ్చాక ఐ రియల్లీ ఫెల్ట్ సో గుడ్. చాలా పీస్ఫుల్గా అనిపించింది అండ్ స్ట్రెస్ రిలీఫ్ కూడా చాలా బాగా అయింది. అండ్ ఐ కెన్ సీ సమ్ చేంజెస్ ఇన్ మీ. సో అందుకని చెప్పి ఎవరైనా సరే నాలా ఎక్కడైనా స్టక్ అయిపోతే ట్రై టు ఎక్స్ప్లోర్ న్యూ థింగ్స్ అనమాట. బట్ నాకైతే ఈ లొకేషన్ చూస్తే ఒక మంచి సాంగ్ గుర్తొస్తుంది. మేఘంలా తేలిందే నా చిన్ని మనసే, హే మిలమిలలా మినుగురులా మారింది వరసే, కనులకు ఈ రోజులా అందంగా లోకం కనిపించని నీ వల్ల చాలా బాగుంది. నీ వింటుంటే ఏదో అవుతుంది నీతో ఉంటే. గుడికి వచ్చి సినిమా పాటలు ఏంటా అనుకుంటున్నాం కదా, ఏంటో సడన్గా పూజ చేసినప్పుడు గుడిలో ఉన్నప్పుడే గుర్తొస్తుంది. బట్ ఈ లిరిక్స్ ఎందుకో నాకు చాలా బాగా నచ్చింది. ఆ గ్రీనరీ అండ్ ఆ శివుడు
అండ్ నా ఫొటోస్ అబ్బా భలే సెట్ అయ్యేది తెలుసా. యూజువల్లీ నేను ఎప్పుడు ఫొటోస్ తీసుకోండి. చాలామంది అడుగుతారు ఎందుకు మీరు లాంగ్ ఫొటోస్ పెట్టరు అని. తీసేవాళ్ళు ఉండాలి కదా. సో దొరక్క టైం దొరికింది. సో ఐ ఎంజాయ్డ్ అనమాట. అండ్ ఇక్కడ పక్కన మీకు వాకబుల్ డిస్టెన్స్లో ఇంకొక రెస్టారెంట్ ఉంటుంది. సో ఇక్కడ ఫుడ్ అయితే ఆల్మోస్ట్ నేను అవుట్ ఆఫ్ 10 8.5 ఇవ్వగలుగుతాను. ఇది సెల్ఫ్ సర్వీస్ అనమాట. సో ఇక్కడ బిసిబిల్లాబాత్ అయితే నాకు బాగా నచ్చింది. సో అది దాటుకుని అలా ముందుకు రాగానే ఇక్కడ ఇంకొక రెస్టారెంట్ దొరికింది, భైరవి చంద్రముఖి అంట. తర్వాత అది కూడా చూసి అలా బయటికి రాగానే మళ్ళీ మన పార్కింగ్ లాట్ వస్తుంది. సో మీరు స్టార్టింగ్లోనే ఇక్కడ మీకు అక్కడ చూపిస్తున్నారు కదా, కొంచెం జూమ్ చేస్తూ ఉండండి. ఇక్కడ మీకు చెప్పుల షాప్ ఉంటుంది, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. మీరు అక్కడైనా పెట్టుకోవచ్చు, లేదా మీరు బైక్ దగ్గరైనా పెట్టుకోవచ్చు. సో ఇదంతా చూసేసాక అలా రిటర్న్ మేము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి. సో మీరు ఈ లొకేషన్ కన్నా ముందు మీకు ఆల్మోస్ట్ మీకు నియర్ బై వచ్చి నంది హిల్స్ కూడా ఉంటుంది. సో మీరు నంది హిల్స్ కంప్లీట్ చేసుకొని ఈ టెంపుల్కి ఈ యొక్క లొకేషన్కి వచ్చి దీనికి దగ్గరలో మీకు ఆ స్టాచ్యూ వెనకాల ఒక 2 కిలోమీటర్స్లో నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంటుంది. సో ఆల్ ఓవర్ మీరు 3 లొకేషన్ కవర్ చేసుకొని వెళ్ళచ్చు. 7 o'clockకి లేజర్ షో ఒకటి ఉంటుంది, భలే ఉంటుంది. ఎవ్రీడే కండక్ట్ చేస్తారు వాళ్ళు, అది మాత్రం మిస్ అవ్వనే అవ్వదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.